హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. మంచి మంచి డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, నాకు డైలీ మెసేజ్లు వస్తూనే ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్ లోనైనా కానీ పర్సనల్ గా మెసేజ్ చేస్తుంటారు అండ్ వాట్సాప్ లో కూడా మెసేజ్ చేస్తుంటారు. అయ్యా, అండర్ 30,000 లో మేము ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటాం, ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికోసమే క్లారిఫై చేద్దామని చెప్పి ఒక వీడియో చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మంచి మంచి సజెషన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసే ఉంది. ఒకసారి మీకు డౌట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను. అండ్ ఏ ప్రొజెక్టర్ నేను చెప్పినప్పుడు అక్కడ వీడియో ఉంటుంది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను అక్కడ చెప్పడం జరిగింది. అండ్ టోటల్ ఇక్కడ ఓన్లీ బ్రీఫ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 20,000 టు 32,000 వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇవి ఏ ప్రొజెక్టర్ వాడినా కూడా ఇదొక మీరు డిస్క్లైమర్ అనుకోండి. కంపల్సరీ మీరు ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ ఇదొక ఆండ్రాయిడ్ బాక్స్ అయితే పక్కా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొజెక్టర్లు ఎంతవరకు అయితే మాత్రం డైరెక్ట్ అయితే మాత్రం వర్క్ అవ్వండి. ఈ ఆండ్రాయిడ్ అయితే మాత్రం 100% అయితే వర్క్ అవ్వదు. ఇదైతే మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. యాక్చువల్ చెప్పడం బాధ్యత నాది. ఎందుకంటే మేము ఎలాంటి మోసం చేయాలని వీడియో చేయడం కానీ, కింద డిస్క్రిప్షన్ ద్వారా లింక్స్ కొంటే కమిషన్లు వస్తాయని ఏది పడితే అది మీకు అంటియదలుచుకోలేను నేను. అండ్ మంచి ప్రొజెక్టర్ మాత్రమే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కసారి చూసే టైంలో మీరు నా ఛానల్ చూసి ప్రొజెక్టర్ కొంటే మీరు చూసే ప్రతి ఒక్క మూవీలో నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఈ రోజు ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో Q10 Max అండి. ఇది మంచి సక్సెస్ మోడల్ అండి. చాలా మంది దీన్ని పక్కకు పెడుతున్నారు, బట్ ఇది ప్రజెంట్ 24,000 లో వస్తుంది. అండ్ నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. కొంచెం బెస్ట్ ప్రైస్ వస్తాయి అక్కడ. బెటర్ అంటే మనకు అమెజాన్ లింక్స్ ద్వారా కాకుండా బెటర్ మీరు డైరెక్ట్ కాల్ చేసి కొనడానికి ట్రై చేయండి. లేదంటే వాళ్ళని బిలీవ్ చేయలేమనుకుంటే మాత్రమే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ చెక్అవుట్ చేయండి. అమెజాన్ అఫిలియేట్ లింక్ ఇస్తాను. అండ్ ఇందులో 24,000 లూమియాన్స్ తో వస్తుంది. అండ్ అప్ స్కేల్ 4K కూడా ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా కానీ 1920x1080 నెగిటివ్ రెజల్యూషన్ తో మాత్రమే రావడం జరుగుతుంది. నుంచి మీరు 40, 60, 70,000 1 lakh పెట్టినా కూడా మీకు నెగిటివ్ 1920x1080 ప్రొజెక్టర్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓన్లీ 4K అనేది అప్ స్కేల్ అంటే 1080కి డౌన్ గ్రేడ్ చేస్తుంది అనమాట. అంటే ఎలాంటి మీకు అంటే మీరు క్లారిటీ పరంగా మాత్రం నీట్ కనబడుతుంది, బట్ మీరు చూసేది మాత్రం ఫైనల్ గా 1080 ప్రొజెక్టర్ మాత్రమే. బ్యాడ్జ్ మాత్రం 4K అని రావడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే 4K కావాలి అనుకుంటారు, బట్ ఆ రియల్ 4K అయితే కాదు. ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో నుంచి వెళ్ళే Q11 Max అండి. ఇది కూడా మంచి అవుట్పుట్ ఉండే ప్రొజెక్టర్ అండి. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంటది. మీరు థియేటర్ అంటే మిడిల్ క్లాస్ లో ఒక థియేటర్ సెటప్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన లక్షణాలన్నీ ఈ ప్రొజెక్టర్ ఉన్నాయని అయితే మాత్రం నేను నమ్మాను. అని నమ్మి కూడా చాలా మంది అయితే కొన్నారు, బట్ వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు గనక ఎలాంటి ప్రొజెక్టర్స్ కావాలో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. దానికి నేను రిప్లై ఇచ్చి నెక్స్ట్ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ ప్రొజెక్టర్ 30,000 లూమియాన్స్ తో వస్తుంది. ఇది కూడా టాప్ట్రో కంపెనీ వాళ్ళదే 1 year వారంటీతో వస్తుంది. అండ్ మీరు అమెజాన్ లో తీసుకున్నా కూడా 10 days రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. ఏ ప్రొజెక్టర్ అయినా కంపల్సరీ మీకు ఇది ఆండ్రాయిడ్ 12 తో రావడం జరుగుతుంది. 2GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. బట్ మీరు బెటర్ ఆండ్రాయిడ్ తీసుకుంటే మాత్రం మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు 4K అనేది సపోర్ట్ అయితే ఉందన్నమాట. దీని మీద కూడా ఒక లుక్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 28,000 బడ్జెట్ లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పిక్సాపాక్ రే. ఈ పిక్సాపాక్ రే ప్రొజెక్టర్ ఏంటంటే 2000 ANSI లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. 20,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కూడా SDR సపోర్ట్ ఉంటుంది. అండ్ 4K కూడా అప్ స్కేల్ చేస్తుంది. ఇది కూడా 1920x1080 రెజల్యూషన్ ఉండే ప్రొజెక్టర్ అనమాట. ఇది కూడా హోమ్ ప్రొజెక్టర్. మీకు బిగ్ స్క్రీన్ అంటే ఇది 600 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ కొంచెం కలర్స్ అనేది బూస్టెడ్ గా రావడం జరుగుతుంది. ఇందులో ఇంతకు ముందు వాటిలో కనుక నేచురల్ కలర్స్ వస్తే మాత్రం ఇక్కడ కొంచెం మీకు వైబ్రెంట్ కలర్స్ కావాలంటే మాత్రం ఈ పిక్సాపాక్ రే అయితే ఒక లుక్ వేయచ్చండి. ఇది కూడా మీకు 1 year వారంటీతో వస్తుంది. అండ్ 10 days రిప్లేస్మెంట్ వారంటీతో వస్తుంది. అమెజాన్ లో తీసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మంచి ఫ్లాగ్షిప్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. టాప్ట్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి. ఇది లేటెస్ట్ 2025 మోడల్ అనేది రావడం జరిగింది. టోటల్ స్పెక్స్ అన్ని అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు. 34,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ 10,000:1
కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 తో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు 4K అప్ స్కేల్ చేస్తుంది. 3GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. ఇంతకుముందు 3GB 64GB వరకే రావడం జరిగింది. ఇప్పుడు బట్ 3GB 128GB ఇన్బుల్ట్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. అట్లా వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆండ్రాయిడ్ అనేది కొంచెం లాగ్ కాకుండా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ అవుతుంటది. లాస్ట్ టైం ఉన్న ప్రొజెక్టర్ లో కొంచెం లాగింగ్ ఇష్యూస్ ఉండేది, బట్ ఇప్పుడు అవన్నీ అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు అని మనం టెస్ట్ చేసే వరకు అయితే మనకు తెలియదు. ఇది ఒకటి మనకు లాస్ట్ సిరీస్ మాత్రం చాలా బాగుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇప్పుడు లేటెస్ట్ ప్రొజెక్టర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో మనం కూడా మేబీ అన్బాక్సింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. చాలా మంది ఈ చైనీస్ ప్రొజెక్టర్ లేనా కొంచెం బడ్జెట్ లో మంచి బ్రాండెడ్ ప్రొజెక్టర్ ఏమైనా చెప్పండి అని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఈ BenQ MX560 XGA ప్రొజెక్టర్ అండి. ఇది కూడా ఒక మంచి DLP ప్రొజెక్టర్, చాలా బాగుంటది. అండ్ ఇది 20,0:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. అండ్ దీనిలో కూడా మీకు అన్ని పోర్ట్స్ ఉంటాయి. 10W స్పీకర్ కూడా వస్తుంది. అండ్ బెటర్ మీకు 34,000 అంటే మీకు ఆఫర్లు వచ్చినప్పుడు కార్డ్ ఆఫర్స్ అవన్నీ పెట్టుకుంటే మీకు ఇది కూడా 31,000 వరకు అయితే రావడం జరుగుతుంది. మీరు అప్పుడు ఆఫర్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పటికి కూడా DLP ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం మంచి అవుట్పుట్ ఉంటుందండి. మీరు ఒక 150 ఇంచ్ లో మంచి స్క్రీన్ సెట్ చేసుకొని మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బ్రాండెడ్ లో 2 years వారంటీతో వస్తుంది ఇది. అండ్ ఇక్కడ మీకు వారంటీకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏ పార్ట్స్ పైన కూడా మీకు అయితే దొరుకుతాయి. బట్ ఇంతకుముందు చెప్పిన చైనీస్ వాటిలలో మాత్రం కొన్ని పార్ట్లు పోతే 2 years తర్వాత దొరకపోవచ్చు. బట్ మనకు బ్రాండెడ్ లో ఒక 5 years తర్వాత కూడా మీకు ల్యాంప్ పైన ఏది పైన కూడా దొరుకుతుంది అనే ఒక నమ్మకం అయితే బ్రాండ్ లో ఉంటుంది. బట్ చైనీస్ లో మాత్రం ఆ నమ్మకాన్ని మాత్రం మనకు సెలర్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అదైతే మాత్రం చెప్పొచ్చు. దీన్ని మీకు బ్రాండెడ్ లో ఒక 30,000 రేంజ్ లో ఈ ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం BenQ MX560 అయితే ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ మనకు టాప్ మోడల్ లో అంటే టాప్ అంటే మీరు లాస్ట్ 35,000 రేంజ్ లో మనకు 2,000 అమెజాన్ కూపన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ZCO Legend Pro అండి. ZCO Legend Pro దీన్ని ఎందుకు ఇస్తున్నాను, నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటదండి. బట్ సర్వీస్ మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు టాప్ ప్రో అయినా కూడా సర్వీస్ ఇస్తారు, అండ్ పిక్చర్ ప్యాక్ అయినా పర్లేదండి. బట్ ZCO మాత్రం మీరైతే మాత్రం నమ్మి వెళ్ళిపోతే మాత్రం నేనైతే చెప్పలేనండి. అవుట్పుట్ నచ్చి తీసుకుంటా అంటే మాత్రం ఒక లుక్ వేయండి దీని మీద. అండ్ Wi-Fi 6 తో రావడం జరుగుతుంది. 2500 ANSI లూమియన్స్ తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ టీవీ OS తో రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 తో 12 band Wi-Fi తో రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు అక్కడ టాప్ ట్రో లో కూడా మీకు అండర్ బడ్జెట్ లో దొరుకుతున్నాయి. బట్ బెటర్ మీరు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం వెళ్ళొచ్చు, ఎందుకంటే వారంటీ పరంగా మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీరు ZCO తీసుకుంటే మాత్రం 100% అయితే మాత్రం మీకు అయితే ఇక్కడ ఇలాంటి వారంటీ అయితే ఉండదండి. వీళ్ళు 1 year వారంటీ అని చెప్తున్నారు, బట్ 12 months వారంటీ అంటారు కానీ అంటే ఫోన్స్ చేసినా కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వరు. బట్ మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ చేయకపోని గల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు సర్వీస్ నచ్చకనే వీళ్ళది నేను బ్రాండ్ అనేది ప్రమోట్ చేయట్లేదండి. అండ్ నేను బ్రాండ్ ఎలాంటి డిగ్రేడ్ చేద్దామని కాదు, బట్ తెలియాలి మన సబ్స్క్రైబర్స్ కి నిజాలు తెలియాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బట్ మీ దగ్గర డబ్బులు ఉండి 32,000 మేము పెట్టగలుగుతాం మాత్రం బెస్ట్ ప్రొజెక్టర్ ZCO Legend Pro. బట్ ఆఫ్టర్ మీరు మార్కెట్ లోకి వెళ్ళినాక బట్ దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం దీన్ని చెక్ చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీకు ఏ ప్రొజెక్టర్ గిట్ట కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. మంచి ప్రొజెక్టర్లు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో కూడా మంచి బ్రాండెడ్ ప్రొజెక్టర్లు అన్బాక్సింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సింది జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ మాత్రం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను, రానున్న రోజుల్లో మన ఎన్నో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఏ బడ్జెట్ లో మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అందులో కూడా మంచి ప్రొజెక్టర్స్ ఏవి ఉన్నాయని చెప్పి దాని గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.